వెల్కమ్ బ్యాక్ టు కలర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే మనము కుంభమేళా పోతున్నాము. ప్రస్తుతానికైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం అన్నమాట. ట్రైన్ కోసం అని వెళ్తున్నాము. ఒక దగ్గర అడిగినాము, అలా మనకు టికెట్లు ఇవ్వలేరు. ఇంకో దగ్గరికి పోయి టికెట్లు తీసుకుంటాం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమైనా మాట్లాడుతుంటే ట్రైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. మనం ఆల్రెడీ టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. టికెట్ కౌంటర్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారు అన్నది ఎట్లున్నారో మీరు చూడండి ఒకసారి. ఇది పరిస్థితి టికెట్ కౌంటర్ దగ్గర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఆల్మోస్ట్ మనకు టికెట్లు దొరికినాయి అన్నమాట. ఇప్పుడు పోయి డైరెక్ట్ ట్రైన్ ఎక్కుడే, కానీ డైరెక్ట్ కాదు, ఇంకా ట్రైన్కు టైం ఉందన్నమాట 2 గంటలు. టికెట్స్ టికెట్స్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మా ఓన్ దగ్గర ఉన్నాయి టికెట్లు. మన ట్రైన్ వచ్చేసి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది అనమాట. ఆడిపోయి ట్రైన్ చూసేసుకోండి. ఆల్మోస్ట్ మనము లోపలికైతే వచ్చేసినాము. ట్రైన్కు ఇంకొక 1 అవర్ టైం చూపిస్తుంది మనకు. ఆ 1 అవర్ ఏం చేద్దామంటే ప్లాట్ఫామ్ మొత్తం కవర్ చేసేద్దాము. ఇక రైట్ సైడ్ వస్తే తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తే తర్వాత మన ట్రైన్ అనేది. మేమైతే పోతున్నాం కదా, ఎంత ఎంజాయ్మెంట్ ఉందంటే పిచ్చా ఎంజాయ్ ఉంది. మంచిగా నేను కూడా మంచి రోజు పోదాం అనుకున్నా, స్టార్ట్ అయినప్పటి నుంచి కుదరలేదు. ఈరోజు టైం కుదిరింది కాబట్టి నేను పోతున్నాను. ఇంకేమైనా విషయాలు ఉంటే మనం ట్రైన్లో కూర్చున్న తర్వాత మాట్లాడదాం. అది కూడా టైం దొరికితే మాత్రమే. వీడియో ఫోకస్ కాకపోవచ్చు, ఏం కాదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎంతమంది వెళ్తున్నామంటే మొత్తం ఇంటికి వెళ్ళి మేము బయలుదేరేటప్పుడు మాత్రము 3 అనుకున్నాము. వీరికి రాందడు మళ్ళీ ఒక 2 ఫ్రెండ్స్ యాడ్ అయిపోయారు అనమాట. వాళ్ళు కూడా మాతో వచ్చేస్తున్నారు. వాళ్ళని కూడా మీకు చూపిస్తాం మన సబ్స్క్రైబర్లకు. యాడ్ అని చెప్పిన ఫ్రెండ్స్. మనోళ్ళొక్కడు పేరు చరణ్. మనోళ్ళ మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ శ్రీశైలం, మీ పేరు సాయినాథ్. వీళ్ళిద్దరు మనకు సికింద్రాబాద్లో పరిచయం అయిపోయారు అనమాట. అందరం కలిసి మొత్తం 5 మంది జర్నీ చేస్తున్నాం కుంభమేళా. ఫ్రెండ్స్ ఇక ట్రైన్ పట్టుకునే సరికల్లా మొత్తం వచ్చేసి ఇట్లా ఉన్నది. ఇక మీరు ఇదే లాస్ట్ ట్రైన్. మేము ఏం చెప్పాలో కూడా అర్థమైతే లేదు. ఫుల్ దమ్ వస్తున్నది. ఏమైనా చెప్పాలంటే బాగా నువ్వు చెప్పురా అన్నా. నువ్వేమన్నా చెప్తావా? అందరు హ్యాపీ జర్నీ. మళ్ళీ తర్వాత మధ్యలో నాయతో కలుసుకుందాం. బాయ్. దగ్గర ఉన్న దగ్గర అక్కడ మొత్తం ప్యాక్ అయిపోయారు అనమాట. నా పరిస్థితి కూడా ఇట్లా అయిపోయింది. మీకు బ్యాక్ కెమెరాగా పెట్టి కూడా చూపిస్తుంది చూడండి ఎట్లా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా. రష్లో కూడా మేము ఆగుతున్నాము, కానీ ఇంత తిప్పలు పడి పోతున్నాం కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మీరు పక్కా చేయాలి. అది చూపెట్టినా కుంభమేళా పోవాలంటే ఇంతకాలం కాదు, ఇంతకాలం కష్టపడి పోతున్నాం. మీరు అర్థం చేసుకొని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక చూడు కష్టాలు చెమటలు. ఇక మీరు పోతున్నాం. 10 నిమిషాల్లో చూస్తే ఇంకెక్కువ అయిపోతుంది అంట. మా వాళ్ళు చెప్తారు. నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత తెలియదు. నేను ఎన్నిసార్లు 4 సార్లు చేసిందంట మా వాడు. భయ ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? చెప్పర్రి. ఏం చెప్పాలా, ఎంత ఫుల్గా ఉన్నది. ఒక ఫుల్ వేస్తే సందు లేదు, సందు పెడితే ఒక ఫుల్ వేస్తే కాలు అవుతుంది, ఒక కోటర్ వేస్తే కాలు అవుతుంది. కానీ ఫ్రెండ్స్ కుంభమేళా పోతే మాత్రం జనరల్లో మాత్రం పోకండి. జనరల్లో పోతే మాత్రం నరకం కనిపిస్తుంది. పోతే మీరు పోవాలనుకుంటే జనరల్లో అయినా పోండి, ఎండ్లోనైనా పోండి, మీ ఇష్టం. కానీ జనరల్లో ఇట్లనే ఉంటుంది. రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ లేవు. ఇళ్ళకి వెళ్ళి చూస్తే ఇట్లా బయట మొత్తం గ్రీనర్ ఉందన్నమాట. చూసుకోవచ్చు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ చెప్పాలి కాబట్టి మజా ఉందన్నమాట. పోతా ఉంటే మస్తు ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వీడికి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మార్నింగ్ కలుద్దాం. అందరికీ గుడ్ నైట్, బాయ్.